నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్ గణపతి నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయాల వద్ద ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు. జీవో నెంబర్ 115ను రద్దు చేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పిహెచ్సి వద్ద స్టాఫ్ నర్సులు ఆందోళన. విజయవాడ వరద బాధితుల సహాయార్థం మురమళ్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుచ్చిబాబుకి అందజేసిన గోవలంక గ్రామస్తులు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద 39వ దేవి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా పందిరిరాట ముహూర్తం నిర్వహించారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద 39వ దేవి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా పందిరిరాట ముహూర్తం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కోనంబట్ల రామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో విశేష పూజలు నిర్వహించి పందిరిరాటను వేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు కనకాల కృష్ణ, కనకాల సూరిబాబు, పోలిశెట్టి రామకృష్ణ, కనకాల సత్యబాబు, మల్లిపూడి గోవిందు, గ్రామ పెద్దలు, భవానీలు పాల్గొన్నారు. सर्वस्यार्थे हरे देवी नारायणि नमोस्तुते या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै नमः పట్టుకోండి శ్రీదేవి దుర్గాదేవుడు తలుచుకుని టైం పెట్టాలి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతా స్వరూపిణి దుర్గాంబికాయై నమః. అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు. ధ్రువందే జాయావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువందేంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రధారయతాం ధ్రువం. అయం ముహూర్త శుభ కొబ్బరికాయ కొట్టు. అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పిహెచ్సి స్టాఫ్ నర్సులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 115ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. తమను రెగ్యులర్ చేయాలంటూ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా అతి తక్కువ జీతానికి పనిచేస్తూ కోవిడ్ సమయంలో తమ కుటుంబాలను, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందించిన తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్లను రెగ్యులర్ చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. we want justice. we want justice. we want justice. we want justice. కాంట్రాక్ట్ స్టాఫ్లను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్లను రెగ్యులర్ చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. Justice. We want justice. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. We want justice. We want justice. కాంట్రాక్ట్ స్టాఫ్లను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్లను రెగ్యులర్ చేయాలి. 18 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ గా చేసిన స్టాఫ్లను రెగ్యులర్ చేయాలి. 18-19 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ గా చేసిన స్టాఫ్లను రెగ్యులర్ చేయాలి. We want justice. We want justice. యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
శ్రీ వరసిద్ధి వినాయక 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు కోనంభట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మోత్సవంలో గ్రామస్తులు మోటుపల్లి రామకృష్ణ, విజయలక్ష్మి పుణ్య దంపతులు పూజలు నిర్వహించారు. అదేవిధంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక రామాలయం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కవలబాబులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. సమర్పయామి ఆత్మనమస్కారం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాత్మా నమః ఒక్కొక్కరు పట్టున చక్రం ధారయామి చక్రం నీతియామి సర్వోపచార యుగోపచార శక్తోపచార మంత్రోపచార పూజ సమర్పయామి. నమస్కారం చేయండి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనాధిప యత్రోహితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఆలయ జ్ఞాన ముమ్మిడివరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వినాయక చవితి రోజున ప్రారంభమైన ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. పలు సెంటర్లలో గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నగర పంచాయతీ పరిధి రాముడివారిపాలెం గ్రామంలో గల శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో పుణ్య దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. స్వామివారికి ప్రీతికరమైన గరిక పూజ, వివిధ రకాల పత్రులతో అష్టోత్తర నామ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम स्वप्नाय नमः जाजी पत्रं पूजयामि ओम मरपत्रं पूजयामि दोसेविदाय नमः अज्जुपत्रं पूजयामि कपिलाय नमः अर्कपत्रं पूजयामि श्री महागणाधिपतये नमः नानाविधि परमपत्रं पुष्पपूज्यां समर्पयामि देवताय नमः ओम सकलदेय नमः ओम सुरारिणाय नमः महागणपतये नमः महाबलाय नमः महागणपतये नमः मान्याय नमः महाबलाय नमः लंबजटाय नमः महोदराय नमः मदोत्कराय नमः महावीराय नमः मंगलस्वराय नमः विघ्नहन्त्राय नमः प्रथमाय नमः विराट्पतये नमः वाक्पतये नमः सर्वसिद्धये नमः सर्वदीनम्राय नमः. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వినాయక చవితి రోజున ప్రారంభమైన ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో పుణ్య దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. స్వామివారికి ప్రీతికరమైన గరిక పూజ, వివిధ రకాల పత్రులతో అష్టోత్తరం నిర్వహించారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో సరస్వతి పూజ చేయించడం జరిగింది. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మండితకర ఆశ్వేత పద్మాసన ఆ బ్రహ్మ అచ్చు
చిరంజీవి బాలా త్రిపుర సుందర సాయి శ్రీనామదేశ్య అశ్వమానస్య మతులగోత్రస్య చిరంజీవి అవినాశ్ నామదేశ్య అశ్వమానస్య మతులగో చిరంజీవి సునేంద్ర నామదేశ్య అభిమానస్య శ్రీమానగోత్రస్య అపర నామదేశ్య చిరంజీవి శ్రీమానగోత్రస్య నిత్య శ్రీమానగోత్రస్య చిరంజీవి గంగా భావన నామదేశ్య అభిమానస్య చిరంజీవి తన్వి శ్రీనామదేశ్య చిరంజీవి కృష్ణ శ్రీనామదేశ్య ఉత్తమగోత్రస్య చిరంజీవి రహస్య శ్రీనామదేశ్య బయట బాలగోత్రస్య చిరంజీవి శరణకుమార్ నామదేశ్య బయట బాలగోత్రస్య చిరంజీవి జానకి లక్ష్మీనామదేశ్య శ్రీమానగోత్రస్య చిరంజీవి కీర్తి సాయి నామదేశ్య రాజగోత్రస్య వెంకట భాను ప్రసాద్ నామదేశ్య ఉత్తరగోత్రస్య చిరంజీవి గౌతమి నామదేశ్య ఉత్తరగోత్రస్య చిరంజీవి హర్షవర్ధన్ నామదేశ్య బయట బాలగోత్రస్య యామని శేష నాగసత్యం నామదే. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున ఈ యొక్క బ్రహ్మపురి గ్రామంలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక ఆలయం వద్ద ప్రతి సంవత్సరం లాగే సరస్వతీదేవి పూజ కార్యక్రమము భక్తులు పిల్లలతో చేయించి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలని, వారికి ముఖ్యంగా సిద్ధి బుద్ధి అనుగ్రహించాలని ఆ వరసిద్ధి వినాయకునితో పాటు ఆ సరస్వతీదేవి కూడా పూజలు చేసి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందారు. యానం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 4వ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంభట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాధనాల నాగేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పోషణ మహా కార్యక్రమంలో భాగంగా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో మాతా శిశు సంక్షేమ శాఖ అధికారిణి వి మాధవి ఆధ్వర్యంలో పోషక మాసోత్సవాలు జరిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు పి మల్లవరం గ్రామాల్లో మాతా శిశు సంక్షేమ శాఖ అధికారిణి వి మాధవి ఆధ్వర్యంలో పోషక మాసోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు గ్రామానికి చెందిన అన్ని అంగన్వాడీ సెంటర్ల కార్యకర్తలు తల్లులకు రక్తహీనత నివారణ, పౌష్టిక ఆహారం గురించి వారికి సూపర్వైజర్ నిభావని వివరించారు. వర్కర్లు సునీత, శ్రీదేవి, సూర్యకుమారి, భారతి, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.
తాళరేవు మండల పరిధిలోని గోవలంక గ్రామస్తులు విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయాన్ని అందించారు. స్థానిక నాయకులు కోరుకొండ సత్యనారాయణ, మోర్తా ఉమామహేశ్వరరావు బృందం గోవలంక గ్రామస్తుల నుండి 15,000 రూపాయల విరాళాలను సేకరించారు. వీరితో పాటు స్థానిక సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ, నాయకులు బోయిడి వేణుగోపాల్, కోరుకొండ బాబాసాహెబ్, వడ్డీ చంద్రశేఖర్, వడ్డీ వాసు, నల్లి గిరిబాబు, కోరుకొండ నూకరాజు బృందం సేకరించిన 15,000 రూపాయల సహాయాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి వరద బాధితుల సహాయార్థం మురమళ్ల క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. తాళరేవు మండలంలో వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిళ్లలో 4వ రోజు మంగళవారం భక్తుల నుండి ప్రత్యేక పూజలను బొజ్జ గణపయ్య అందుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిళ్లలో 4వ రోజు భక్తుల నుండి ప్రత్యేక పూజలను బొజ్జ గణపతి అందుకున్నారు. ఆ గణనాథునికి అత్యంత ప్రీతికరమైన కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించి విఘ్నాలు తొలగించే వినాయకుడి ఆశీస్సులు పొందారు. పలు నవరాత్రి ఉత్సవాలలో వివిధ రకాల సాంకేతిక ప్రదర్శనలు, భజన బృందాలు, భక్తి కీర్తనలతో భక్తులు పరవశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్ గణపతి నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయాల వద్ద ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు. జీవో నెంబర్ 115ను రద్దు చేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పిహెచ్సి వద్ద స్టాఫ్ నర్సులు ఆందోళన. విజయవాడ వరద బాధితుల సహాయార్థం మురమళ్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుచ్చిబాబుకి అందజేసిన గోవలంక గ్రామస్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.